గారిని ఇందాక నేను అదే అడిగాను, జనిత గారిని అదే అడిగాను. అంటే రివొకేషన్ నోటీస్ రాగానే ఏం చేయాలి అసలు వాళ్ళు? జనరల్గా చట్ట ప్రకారం ఉన్నది ఓకే, కానీ ఏం చేయాలి? నరేన్ గారికి కూడా అదే కన్ఫ్యూజన్ ఉంది, అసలు ఏం చేయాలి అనేది. ఫస్ట్ స్టెప్ ఏంటి, సెకండ్ స్టెప్ ఏంటి, థర్డ్ స్టెప్ ఏంటి? మీరు ఒకసారి చెప్పండి జనిత గారు. నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి మీకు. గో హెడ్. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే వాళ్ళు లాయర్లను అప్రోచ్ అవ్వాలండి, వెరీ ఇంపార్టెంట్. అండ్ లాయర్లకి మొత్తం చెప్పాలి ఏం జరిగింది వాళ్ళ కేసు గురించి అనేది. దాన్ని బట్టి లాయర్లు ఏం చేస్తే వీళ్ళని మనం ఇక్కడ ఇంకో కన్ఫ్యూజన్ భాను గారు, రివొకేషన్ నోటీస్ వచ్చిన తర్వాత అందులో ఏం జరిగిందనే ఇన్ఫర్మేషన్ ఎక్కడ ఉండట్లేదు. దీన్ని ఎలా తెలుసుకోవాలి? అంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేశారో వాళ్ళు లెక్క పెట్టుకోవాలా? ఏ తప్పుకు ఈ శిక్ష వచ్చింది అనేది, ఈ నోటీస్ వచ్చిందని వాళ్ళు అనుకోవాలా? అందుకని ప్రతి ఒక్క స్టూడెంట్ కి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే, ఈ కంట్రీకి వచ్చి ఇప్పుడు మదన్ గారు చెప్పినట్టు, మన నరేన్ గారు చెప్పినట్టు, జై గారు చెప్పినట్టు, ఎవరైతే ఈ దేశానికి వలస వస్తారో వారు ఫస్ట్ ఈ దేశంలో ఎలా బతకాలని తెలుసుకోవాలి. ఇంపార్టెంట్ లీగల్ డాక్యుమెంట్స్. భానుగారు ఈ విషయంలో అంటే మీరు స్టూడెంట్స్కి వెళ్ళి ఉండొచ్చు, చాలామంది ఇక్కడ ఉన్న వాళ్ళు F1 మీద వెళ్ళి ఆ తర్వాత సిటిజన్స్ వరకు ఎదుగుండొచ్చు, కానీ ముందున్న పరిస్థితులు ఇప్పుడున్న పరిస్థితులకి చాలా 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 డిఫరెన్స్ ఉంది. ఒకప్పుడు లేనివి ఇప్పుడు కొత్తగా ఆపాదిస్తున్నారు. వాళ్ళ క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయొచ్చు మనం కావాలంటే. మన దగ్గరికి వస్తే అసలు లాయర్గా మన దగ్గరికి వస్తే వాళ్ళ దగ్గర ఎటువంటి రికార్డులు లేవు, ఎట్లా తీసుకోవాలో తెలియదు మాకు అన్నప్పుడు మేము క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయించగలుగుతాము. బయట మేము క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయించి వాళ్ళ రికార్డ్స్ తీసుకుంటున్నాం చాలా మంది ఆ విధంగా. సో ఆ విధంగా మాకు వాళ్ళ రికార్డ్స్ అన్ని వస్తున్నాయి. వాళ్ళకి ఏమన్నా నిజంగానే క్రిమినల్ సైటేషన్స్ ఉన్నాయా, ట్రాఫిక్ సైటేషన్స్ ఉన్నాయా, ఏమున్నాయా అన్నీ వస్తుంది. ప్రాబ్లం ఏంటంటే అండి, ఇమిగ్రేషన్ రెగ్యులేషన్స్ కూడా ఎక్కడ ట్రాఫిక్ సైటేషన్స్ ఆర్ రిమూవబుల్ ఆర్ ఇన్అడ్మిసిబుల్ అఫెన్సెస్ అని చెప్పి ఇమిగ్రేషన్ లాలో ఎక్కడా లేదు. ఓన్లీ రీజన్ వాళ్ళు చెప్తున్నది ఏంటంటే, ఈ యొక్క నోటిఫికేషన్ తోటి వాళ్ళ బేసిస్ ఏంటంటే INA సెక్షన్ 237A ప్రకారంగా మీ పేరు సెర్చ్ చేస్తే డేటాబేస్లో క్రిమినల్ రికార్డులో మీ పేరు కనబడ్డది, అందుకని మీ వీసా రివోక్ చేస్తున్నాము, అదేవిధంగా మీ సర్వీస్ టెర్మినేట్ చేస్తున్నాము అని వాళ్ళు నోటీస్ ఇస్తున్నారు. దీనికి లీగల్ బేసిస్ ఉందా అంటే, నేను పర్సనల్గా చెప్తే మాత్రం ఇట్స్ నా ఒపీనియన్ అనుకోండి, ఇది లీగల్ బేసిస్ లేదు అని నా ఉద్దేశం. మెనీ కేసెస్లోనూ ఎనీ ఇండివిజువల్ ఎవరైనా సరే ఈ కంట్రీ నుంచి బయటకి డిపోర్ట్ చేయాలన్నా, లేకపోతే వాళ్ళు అడ్మిట్ చేయకుండా ఉండాలన్నా, వీసా ఇవ్వకూడదన్నా కూడా దే షుడ్ బి కన్విక్టెడ్ ఆఫ్ very serious crimes, very serious violent crimes or felonies which are punishable more than a year at least. Okay, జై గారు ఏదో యాడ్ చేద్దామని ట్రై చేస్తున్నారు. జై గారు అదే అండి, ఇప్పుడు మనకు ఒకటేమో లీగల్ ఇష్యూస్, ఒకటి ప్రాక్టికల్ ఇష్యూస్ అండి. ప్రాక్టికల్గా చూస్తే మీకు ఇది నోటీస్ వస్తుంది 15 daysలో మీరు సెల్ఫ్ డిపోర్ట్ కావాలి అని. ఒకవేళ సెల్ఫ్ డిపోర్ట్ అప్పుడు నోటీస్ వచ్చినప్పుడు వాళ్ళకి స్టూడెంట్స్కి ఏం ఆప్షన్ ఉంటుందండి? ఒకటేమో లీగల్ కేసు తీసుకునడము. లీగల్ కేసు వేసినా ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ టు ప్రిపేర్ ద కేస్, సబ్మిట్ చేసినా ఆ రిజల్ట్ రావడానికి వీక్స్ అన్న పడుతుంది. ఇంకోటి సెకండ్ ఏంటంటే మనకు రీఇన్స్టేట్మెంట్ కొరకు అప్లై చేయడము. రీఇన్స్టేట్మెంట్ కొరకు అప్లై చేస్తే అది కూడా 7-8 months ఏదో అవుతుందంట బిఫోర్ దే కెన్ హియర్ ఎనీథింగ్. థర్డ్ ఇష్యూ మనం ఇంకా ఇప్పటివరకు మాట్లాడలేము ఏంటంటే, ఈ నోటీసెస్ కూడా కొన్ని ఇమిగ్రేషన్ అండ్ కస్టమ్స్ ఎన్ఫోర్స్మెంట్ ఏజెంట్స్కు పంపించి వాళ్ళు కొందరు ఇంట్లోకి వెళ్ళి డోర్స్ నాక్ చేసి మీరు డిపోర్ట్ అయ్యారా లేదా అని తెలుసుకుంటున్నారు. ఒకవేళ డిపోర్ట్ కాకపోతే వాళ్ళను అరెస్ట్ చేయడము, తర్వాత డిటెన్షన్ సెంటర్స్కు పంపడము, అవి కూడా జరగవచ్చండి. సో అయితే స్టూడెంట్స్కు ఏం ఆప్షన్ ఉన్నది అంటే, ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ టు లుక్ అట్ ఇన్ దేర్ ఓన్ వే. వాళ్ళకి ఏం ఆప్షన్ ఉంది? నేను 15 days టైం ఇచ్చినప్పుడు డిపోర్టేషన్ అయితే బెటరా, ఒకవేళ ఇండియాకి వెళ్ళి మళ్ళీ వేరే స్టూడెంట్ వీసా మీద వచ్చి మళ్ళీ కొత్త సిరీస్ తోటి ఎన్రోల్మెంట్ కావచ్చా, లేకుండా ఇక్కడే ఉండి నేను రీఇన్స్టేట్మెంట్ కొరకు అప్లై చేస్తాను, లాసూట్ చేస్తాను, ఇన్ ద మీన్ టైమ్ ఐస్ ఏజెంట్స్ వచ్చి నన్ను అరెస్ట్ చేస్తే నేను డిటెన్షన్ సెంటర్లో ఉండడానికి కూడా ఓకే అని కూడా అటువంటి డిసిషన్స్ స్టూడెంట్స్ తీసుకోవాలండి. అవన్నీ ఓకే. ఒకసారి సింగిల్